జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, పవిత్రమైన ఆలయాలు ఉన్నాయి. అయితే కొన్ని స్వయంభువుగా వెలసినవి, కొన్ని దేవుళ్ళ మీద భక్తితో రాజులు, భక్తులు నిర్మించారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు వందల సంవత్సరాలు పాలించారు. అయితే వారు హిందూ దేవాలయాలను నాశనం చేసి సంపదను తీర్చుకొని వెళ్ళారు. కానీ అటువంటి బ్రిటిష్ అధికారుల్లో ఒకరు మన హిందూ దేవుళ్ళను నమ్మారు. అంతేకాదు, శివుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మించాడు. అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది, శివాలయాన్ని ఎందుకు బ్రిటిష్ అధికారి నిర్మించాడు అనే విషయం తెలుసుకుందాం. ఈ ఆలయం 1880లో మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వాలోని ఒక శివాలయాన్ని లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ దంపతులు పునర్నిర్మించారు. భారతదేశంలో ఒక ఆంగ్లేయుడు నిర్మించిన ఏకైక ఆలయం ఇది. కల్నల్ మార్టిన్ ఆఫ్ఘన్తో యుద్ధం చేసేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో అతను తన భార్యకు క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూ అక్కడి పరిస్థితులను తెలిపేవాడు. అది చాలా కాలం యుద్ధం సాగింది. అయితే క్రమంగా కల్నల్ నుంచి భార్యకు ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. ఆ సమయంలో మార్టిన్ భార్య అగర్ మాల్వా కంటోన్మెంట్లో నివసించేవారు. భర్త గురించి ఆందోళన చెందింది. ఒకరోజు ఆమె గుర్రం మీద ప్రయాణం చేస్తూ బైద్యనాథ మహాదేవ ఆలయం దాటి వెళ్ళింది. ఆ శివాలయం శిథిలావస్థలో ఉంది. అయినా ఆ శివాలయంలో హారతి ఇచ్చే సమయంలో శంఖం శబ్దము, మంత్రాల జపము, గుడి గంటల శబ్దాలు ఆమెకి వినిపించాయి. దీంతో శివుని పూజను చూడడానికి శివాలయం లోపలికి వెళ్ళింది. పూజారులు ఆమె ముఖంలో దుఃఖాన్ని చూసి ఏం జరిగిందని మేమ్ సాబ్ అని అడిగారు. మార్టిన్ భార్య తన భర్త నుంచి ఉత్తరాలు రావడం లేదని ఆలయ పూజారికి వివరించింది. దేవుడు భక్తులందరి ప్రార్థనలు వింటాడని పూజారులు ఆమెకి చెప్పారు. ఆమెకు ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 రోజులు జపించమని పూజారులు ఆమెకి చెప్పారు. కల్నల్ భార్య భర్త క్షేమం కోసం పూజించడం ప్రారంభించింది. కల్నల్ యుద్ధం నుండి ఇంటికి వస్తే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని కోరుకుంది. శివాలయం నుంచి వచ్చిన మర్నాడు పంచాక్షరీ మంత్రం ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ జపించసాగింది. 11 రోజులు నిష్ఠతో శివుడును పూజించింది. 11వ రోజు సాయంత్రం నాడు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక సైనికుడు ఆమె భర్త నుంచి ఒక ఉత్తరం తీసుకొని వచ్చాడు. ఆ ఉత్తరంలో, నేను యుద్ధ భూమి నుంచి క్రమం తప్పకుండా ఉత్తరాలు రాశాను. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఆఫ్ఘాన్ పఠాన్లు మమ్మల్ని చుట్టుముట్టారు. తప్పించుకునే మార్గం లేదు. ఎందుకంటే మా దగ్గర ఆయుధాలు, మందుగుండు, సైనికులు తక్కువగా ఉన్నాయి. వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఇదే మా చివరి రోజు అని నేను భావించాను. అయితే ఇంతలో అకస్మాత్తుగా పొడవాటి జుట్టుతో పులి చర్మం ధరించి త్రిశూలం పట్టుకున్న ఒక భారతీయ యోగిని చూశాను. అతన్ని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఆయన ధాటికి ఆఫ్ఘన్లు కకావికాలమైపోయారు. కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు. భయంతో పారిపోతున్న ఆఫ్ఘన్లపై తన ఆయుధాన్ని ప్రయోగించాడు. అతని దయవలన మా ఓటమి విజయంగా మారింది. అప్పుడు ఆ యోగి, నన్ను చింతించవద్దని, నీ భార్య ప్రార్థనలకు సంతోషించి నిన్ను రక్షించడానికి వచ్చానని చెప్పి తరువాత ఆయన ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదని చెప్పాడు. ఉత్తరం చదివినప్పుడు మార్టిన్ భార్య కళ్ళల్లో ఆనందంతో ఆమె హృదయం ఉప్పొంగింది. ఆమె శివుని పాదాలపై పడి ఏడ్చింది. కొన్ని వారాల తర్వాత లెఫ్టినెంట్ మార్టిన్ తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని భార్య జరిగిందంతా చెప్పింది. అప్పటి నుండి ఈ బ్రిటిష్ దంపతులు శివభక్తులు అయ్యారు. ఆఫ్ఘన్ యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత కల్నల్ మార్టిన్ అతని భార్య కొండ మీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. 1883లో వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి 15,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. జరిగిన విషయమంతా దేవాలయం ముందున్న శిలాఫలకంపై కల్నల్ మార్టిన్ అతని భార్య వ్రాయించారు. మార్టిన్ దంపతులు ఇంట్లో శివాలయం నిర్మించి జీవితాంతం వరకు శివయ్యను ప్రార్థించారు. ఇంగ్లండ్లో మరణించే వరకు శివయ్యని పూజించారు. ఇదే మన దేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక ఆలయం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.